నాకు కూడా ఆయన చెప్పిన తర్వాత నేను ప్రసాదం అయితే తెచ్చుకున్నా, ప్రసాదం కూడా తిన్నా. ఎక్కడే కానీ ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి డౌట్ ఎవరికి రాదు. ఎందుకంటే వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు పోయి తీసుకొని చేసుకుంటూ వస్తారు. ఆయనకు కనీసం జ్ఞానం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. లడ్డూల కౌంటర్ దగ్గరికి వెళ్తే పక్కనే వండుతుంటారు మొత్తం లడ్డు ప్రిపరేషన్. స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే నెయ్యి స్మెల్, నెయ్యితో చేస్తారు. అంటే ఆ స్మెల్ను కూడా గ్రహించలేనంత స్థితిలో ఈరోజు ఉన్నారంటే మేబీ నాకు తెలిసి ఆయన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్మెల్ని రికగ్నేషన్ లేకపోతే అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ లాంటిదే. కొంతమందికి స్మెల్ రికగ్నేషన్ పోతుంది. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకోవాలి అంటే, ఇప్పుడు దేవత దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకోవాలనుకోవాలన్నా తీసుకోకూడదు అనుకోవాలన్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న ఒక దేవస్థానాన్ని కించపరచడం, మాట్లాడడం అంటే నథింగ్ బట్ ఆయన మీద ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాల్సిందే. సాధ్యం అవుతా? ఖచ్చితంగా. ఎందుకు సాధ్యం?